హాయ్ అండి. నేను లావణ్య పెద్దిరెడ్డి. జనరల్‌గా మనం వింటూ ఉంటాము. ఉమెన్‌ని ఎందుకు వంటింటి కుందేలు కింద ట్రీట్ చేస్తారు? వాళ్ళకెందుకు ఫ్రీడమ్ ఇవ్వరు? బయటికెళ్ళి వర్క్ చేసే ఫ్రీడమ్ ఎందుకు ఇవ్వరు? అన్న క్వెషన్ మీలాగే నాకు కూడా ఎప్పుడూ ఉండేది మైండ్‌లో. సో, అటువంటప్పుడు నేను ఒకరోజు రామకృష్ణ మఠానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక డిస్కషన్‌లో ఒక ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఇండిపెండెన్స్ ముందు ఒక స్పెసిఫిక్ ఏరియాస్ అంటే కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ ఆయన చెప్పుకొస్తూ, ఆ పలానా చోట రోడ్డు మీద ఆడవారు వెళ్ళినా, చిన్న పిల్లలు వెళ్ళినా చాలా హ్యూమిలియేట్ చేసేవారు. ముసలి ముతిక వాళ్ళని కూడా ఇబ్బందులకు గురి చేసేవారు. బ్రిటిషర్స్ కాలంలో అలా జరిగేది అని చెప్పుకొచ్చారు ఆయన ఒక సందర్భంలో. సో, ఒకవేళ ఆ సందర్భం గనక ప్రివేల్ అయ్యుంటే, అటువంటి సిట్యుయేషన్‌లో ఆడవారు నిజంగా బయటకి వెళ్ళడం, ఇబ్బంది పడడం ఎందుకు అన్న కాంటెక్స్‌లో టు ప్రొటెక్ట్ అవర్ వుమెన్ ఇంట్లోనే వాళ్ళని ఉండనిచ్చేవారు. సో, ఓవర్ ద పీరియడ్ వుమెన్‌ని ప్రొటెక్ట్ చేయటానికి ఇంట్లో ఉండనిచ్చే పరిస్థితి నుంచి తర్వాత జనరేషన్స్ కొలిది ఒక జనరేషన్ ఒక 20 ఇయర్స్ అనుకోండి. అంటే ఇవాళ ఆడపిల్ల పుడితే ఒక 20 ఏళ్ళకి పెళ్లి చేస్తాం. దట్ కుడ్ బి క్యాలిక్యులేటెడ్ యాస్ అ జనరేషన్. నెక్స్ట్ ఇంకొక జనరేషన్ అని అనుకుంటే గనక బిఫోర్ ఇండిపెండెన్స్ జరిగినప్పుడు ప్రీ ఇండిపెండెన్స్లో ఆడవారు, ముసలివాళ్ళు, పిల్లలు అందరూ ఇంట్లో ఉంటే మగవారు వెళ్ళి సంపాదించుకొచ్చేవారు. వ్యవసాయం కానివ్వండి, చేతి పనులు కానివ్వండి, ఏదైనా వృత్తి చేసుకొని సంపాదించుకొని వచ్చేవారు. సో, అలాంటి కాంటెక్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి వచ్చేపాటికల్లా మనం 50s తీసుకుంటే 50-70, 70-90, 90-210 ఇలా తీసుకుంటే కనుక ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏమైంది? ఏ పొద్దు అత్తగారు వాళ్ళు డామినేట్ చేయడం మొదలుపెట్టారు. నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, నువ్వు చేసేదేముంది, నా కొడుకే కదా సంపాదించుకొచ్చేది. ఓకే, అది కొంచెం నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళేసరికల్లా హెరాస్మెంట్ అయిపోయింది. నువ్వు కట్నం ఎందుకు తేవు, నువ్వు ఇంట్లోనే ఉంటావు, నా కొడుకు కదా సంపాదిస్తుంది, ఇంతటి దానికి నువ్వు చేసేదేముంది, తిని కూర్చోవడమే కదా అన్నది ఈ 70s నుంచి 90s వరకు హెరాస్మెంట్ విపరీతంగా పెరిగింది. ఈ 90-210 ఏమైంది? ఓకే, ఇంత హెరాస్ చేస్తున్నారు, ఆడపిల్ల తల్లిదండ్రులే కదండి, అమ్మాయిల తల్లిదండ్రులైనా అబ్బాయిల తల్లిదండ్రులైనా ఆలోచించేది వాళ్ళ ఫ్యూచర్ బెనిఫిట్ కోసం. అప్పుడు 90s-210 కనుక మనం జనరలైజ్డ్గా తీసుకొని ఉంటే ఓకే, ఆడపిల్లలు ఎందుకు ఇలాగ కష్టపడాలి, వాళ్ళు కూడా ఫ్రీడమ్, ఫినాన్షియల్ ఫ్రీడమ్ కానీ వాళ్ళకు ఉంటే కనుక వాళ్ళు ఇంత ఇబ్బంది పడరు కదా అనేసి అప్పటి నుంచి మీరు చూస్తే ఎక్కువ జాబ్స్ బయటకు వచ్చి ఎక్కువ జాబ్స్ చేయడం ఉమెన్ అన్నది స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుంచి 210 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఇది డ్రాస్టికల్గా పెరిగింది. అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్గా వర్క్ చేస్తున్నారు, ఈక్వల్గా ఎర్న్ చేస్తున్నారు, ఈక్వల్గా లైఫ్ స్టైల్ కానీ పేమెంట్స్ కానీ చేయగలుగుతున్నారు. రైట్? ఈ కాంటెక్స్ట్ తీసుకున్నప్పుడు ఈరోజు దీన్ని కూడా మనం మళ్ళా ప్రొటెక్టెడ్ వేలో తీసుకుంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ చదువుకుని, ఇద్దరూ సంపాదించుకుని, ఇద్దరు కుటుంబాన్ని చూసుకుంటే కనుక వితౌట్ ఎనీ ఈగో, వితౌట్ ఎనీ ఇష్యూస్ ఈ కుటుంబం ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్తుంది. అంటే ఫినాన్షియల్గా అవ్వనివ్వండి, గ్రోత్ పరంగా అవ్వనివ్వండి, అలాగే పిల్లల్ని పేరెంటింగ్ చేయడం ఫెసిలిటీస్ ఇవ్వడం అవ్వనివ్వండి, ఇవన్నీ బెటర్ కండిషన్స్ అవుతాయి. సో, ఈ కాంటెక్స్ట్ అంతా వదిలేసి ఈ అదివరకు రోజుల్లో ఎలా ఉంది, సొసైటీ ఎలా ఉంది, బయట కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నిటితో పోల్చుకుంటే ఇవాళ లేడీస్కి చాలా ఫ్రీడమ్ ఉంది, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, పేరెంట్స్ కూడా అలాగే బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ కాంటెక్స్ట్ ఇవాల్టి దానిలో పోల్చుకున్నప్పుడు ఆడవారు బయటికెళ్ళి ఉద్యోగం చేయడం, స్వతంత్రంగా బతకడంలో ఎట్టి ఇబ్బంది లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ డిఫికల్టీ లేదు, సొసైటీ కోఆపరేటివ్ ఉంది, బాగుంది కూడా. అదివరకు రోజుల్లో సొసైటీ బాగోలేదు, తర్వాత బయట నుంచి వచ్చే హెరాస్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇన్వేషన్స్ వల్ల పడ్డ ఇబ్బందులు కానివ్వండి, ఇవన్నీ ఓవర్ ద పీరియడ్ ఉమెన్ని ఇంట్లో ఉంచాలి అన్న థాట్ ప్రాసెస్కి కన్ఫైన్ చేసాయి. సో, అదివరకు రోజులు ఇవాళ రోజులతో పోల్చుకుంటే ఎవరికి మనశ్శాంతి ఉండదు, ఎవరికి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఒకటండి, ఐడిల్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు కదా. సో, అలాగా ఇంట్లో కూర్చున్న ఉమెన్ ఏమవుతున్నారు, మెల్లమెల్లగా మొనాటనీ ఫీల్ అవుతున్నారు. ఇదే పిల్లల్ని పెంచే ప్రాసెస్లో రోజు ఇదే పని అని మొనాటనెస్గా ఉంటున్నారు. వాళ్ళని పలకరించేవాళ్ళు, వాళ్ళ కబుర్లు చెప్పేవాళ్ళు లేదు. ఇప్పటిదాకా చదువుకునే ఒక రేసింగ్లో వాళ్ళు ఉన్నారు, కాంపిటేటివ్ ఫీల్డ్లో వాళ్ళు కూడా బాగా చదువుకుని మంచి మార్క్స్ తెచ్చుకొని ఉన్నారు. అటువంటి వాళ్ళు ఆల్ ఆఫ్ ఏ సడన్ మీరు సైలెంట్గా ఇంట్లో కూర్చొని వంటలు చేసుకోండి, పిల్లల్ని చూసుకోండి అంటే వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ సంథింగ్ లో అండ్ ఎంప్టీ ఇన్ దెమ్. దానికన్నా కానీ ఛాన్స్ దొరికితే, మీకు పాసిబిలిటీ ఉంటే ఉమెన్ని ఏదో ఒక జాబ్ చేయడానికి ఎంకరేజ్ చేయండి. వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్కి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎప్పుడైతే వాళ్ళు కూడా బిజీ అవుతారో వాళ్ళు ఇంట్లో చిన్న సమస్య అండి, ఏంటి పొద్దున్న కూర పులుసు బదులు ఇగురు వండావా,
దిస్ కుడ్ బీ ద కాంటెక్స్ వేర్ ద ఉమెన్ స్టార్టెడ్ క్రయింగ్. ఇది నేను చూసిన సిచ్యుయేషనే చెప్తున్నానండి. నేను పులుసు అన్నాను, పులుసు అంటే ఇన్ మై థింక్ ఇట్స్ అ గ్రేవీ, నువ్వేంటి ఇగురు వండేసి పులుసు అని చెప్తావేంటి. సో దిస్ ఇస్ ద కాంటెక్స్ ద హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ హ్యావింగ్. అండ్ వైఫ్ స్టార్టెడ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ క్రయింగ్, మీరు పులుసు అన్నారు కాబట్టి నేను ప్రత్యేకించి చింతపండు వేసి పులుసు చేశాను, యు ఆర్ నాట్ లైకింగ్ ద ఫుడ్ ఐఎమ్ గివింగ్ టు యూ, అండ్ నేను చాలా కష్టపడి పొద్దు నుంచి మీకోసమే కుక్ చేసి పెట్టాను అని వైఫ్ స్టార్టెడ్ క్రయింగ్. సో ఇదే వైఫ్ శుభ్రంగా ఏదైనా జాబ్ చేస్తూ ఉండి ఆవిడ కూడా లంచ్ టైంకి ఒక 20 మినిట్స్కి వచ్చి ఆ ఫుడ్ ఇద్దరు సర్వ్ చేసుకొని తినేసి వెళ్ళిపోతే కనుక ఆవిడ ఇంత ఆలోచించరండి. సో ఇది నేను చూసి ప్రాక్టికాలిటీ ఆఫ్ లైఫ్లో అబ్జర్వ్ చేసిందే చెప్తున్నాను. ఉమెన్ని ఇలాగ ఇంట్లో ఉండు, పిల్లల్ని చూసుకో, వంట చేసుకో చాలు, నువ్వు రిలాక్స్ అవ్వు చాలు, నువ్వు రిలాక్స్ అవ్వు చాలు అంటే అది వాళ్ళని ఎక్కడో కన్ఫైన్ చేసినట్టు అయిపోతుందండి. ఇన్స్టెడ్ నువ్వు నీ ఫ్రీ టైంని యూస్ చేసుకో, నీకేం కావాలో నీ హాబీయో జాబో నీకు ఇష్టపడింది నువ్వు చేసుకో, బట్ గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు ద ఫ్యామిలీ అన్నంత వరకన్నా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఎలాగో ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయి బయట ఎక్కడో ఉండిపోరు కదా, దిల్ గివ్ ఎనీ హ్యావ్ ప్రయారిటీ టు ద ఫ్యామిలీ. కానీ మీరు ఎప్పుడైతే ఫ్రీడమ్ ఇస్తారో వాళ్ళు ఇంకా హ్యాపీగా పనిచేస్తారండి. నేను ఇది చాలామందిని చూసి అబ్జర్వ్ చేసి ఆడవాళ్ళని ఎందుకు వంటింటి కుందేలుగా చేస్తారు అన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ప్రయత్నం మాత్రమే చేశాను. ఇది ఎవరిని ఉద్దేశించి చేయలేదు. అలాగని మిమ్మల్ని ఏదో మెన్ మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అని అంటాక అస్సలు కాదండి. ఎప్పుడైనా ఖాళీ కూర్చుని బోర్ కొట్టేసి లేని ఆలోచనలు పాత ఆలోచనలు మనసులో పెట్టేసుకుని బాధపడిపోతుంటే గనక మీ వైఫ్ ఆవిడ కొంచెం ఒక ఫ్రీడమ్ ఇవ్వండి. దాట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు కన్వే, బికాస్ ద సొసైటీ హ్యాస్ చేంజ్డ్ ఎ లాట్, ద ఎన్విరాన్మెంట్ హ్యాస్ చేంజ్ ఎ లాట్, ఆపర్చునిటీస్ కానీ ఎడ్యుకేషన్ కానీ అన్నిట్లో ఉమెన్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం అండి, ఎప్పుడైనా కపుల్లో హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైతే తెలివిగా ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఆ జంట బాగుంటారు. ఎప్పుడైతే జంట బాగుంటుందో మీ చుట్టాల్లో కానీ సొసైటీలో కానీ మీకు పేరు వస్తుంది. అంతేగాని హస్బెండే ఎదగాలి, వైఫ్ ఇలాగే ఇంట్లో ఉండాలి అంటే అది ఇగోయిస్టిక్గా అయిపోతుంది. ఎప్పుడైతే ఇగో డామినేట్ చేస్తుందో వాళ్ళు ఏదో ఉంటున్నారు రిలేషన్షిప్లో కానీ లీగల్గా రిలేషన్షిప్లో ఉంటున్నారన్న మాటే కానీ వాళ్ళ మధ్య ఎటువంటి అనుబంధం అనేది ఉండట్లేదు. సో ఒక్కసారి థాట్ ప్రాసెస్ని చూడండి. ఉమెన్ పాతకాలంలో ఎలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేశారు కాబట్టి ఇంట్లో ఉన్నారు, ఈరోజు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు ఒక్కసారి ఆలోచించి కన్సిడర్ చేయండి. థ్యాంక్ యూ అండి.